ఎగ్ కీమా కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఎగ్ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామండి. మరి స్టార్ట్ చేద్దామండి. సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఏమేస్తారు? ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ 3 స్పూన్, పోపు దినుసులు కొంచెం వేడి కావాలి. మీరు జాబ్ చేస్తుంటారు సార్? నేను బిజినెస్ మేడం, నాది పెస్ట్ కంట్రోల్ బిజినెస్. ఇదండి పెస్ట్ కంట్రోల్ బిజినెస్ అంటే ఆఫీస్ ఉంది నాకు, పెస్ట్ కంట్రోల్. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. మిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు. సో మీరు ఏం వంటలు బాగా చేస్తారు? నాన్ వెజ్, వెజ్? నాన్ వెజ్ ఎక్కువ చేస్తాను. నాన్ వెజ్ ఎక్కువ చేస్తారా? సో ఇందులో బాగా అన్నీ చేస్తాను నాన్ వెజ్లో. నాన్ వెజ్ మరి బిర్యానీలో ఓన్లీ కూరలు మాత్రమేనా? కూరలు లేవాలి, బిర్యానీ ఇస్తాను. కూరలు మాత్రం చేస్తారు. సో మీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారా మీరు చేసేవి, లేకపోతే వాళ్ళ అమ్మ చేస్తేనే? వాళ్ళ అమ్మ చేస్తే ఎక్కువ తింటారు. వాళ్ళ అమ్మ చేస్తేనే తింటారు. యాక్చువల్గా పచ్చడి ఎక్కువ తింటారు మా వాళ్ళు. ఏదండి? పచ్చడి, చట్నీ. సో పచ్చళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు. సో నాన్ వెజ్ తిన్నారు? అసలు వాళ్ళు అసలు నోట్లో వేసుకోరు. నాన్ వెజ్ అంటే చాలా దూరం వెళ్ళిపోతారు. ఎందుకలా? వాళ్ళకి ఇష్టం ఉండదు. అది పెద్దోడికైతే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకు చేస్తున్నాం మమ్మీ, పాడేసేయండి అంటాడు. చిన్నోడంటే ఇంకా చికెన్ ఎల్లో ఫ్రై చేసి పెట్టుకుంటాడు. చికెన్ ఎల్లో ఫ్రై? చికెన్ ఎల్లో ఫ్రై. దాంట్లో కారం ఉండదు. కారం వేయకుండా వేస్తాను కాబట్టి ఆయన చాలా ఇష్టంగా తింటాడు. చిన్నోడు తింటాడు. పెద్దోడైతే అసలు డైలీ నువ్వు ఏమైనా పచ్చళ్ళు పెట్టివు. పచ్చళ్ళు అంటే ఇష్టం. మీ ఇద్దరు ఎవరికైనా పచ్చళ్ళు అంటే ఇష్టం అలా ఏమైనా ఉందా? నాకు ఉంది. మీకుంది పచ్చడి. సో అక్కడికి వచ్చి ఉంటుంది అలాగా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. సో మీరు ఈ కీమా ఇది ఎక్కడ నేర్చుకున్నారు? యాక్చువల్గా ఇంట్లో చేస్తూనే ఉంటారు అమ్మ. అంటే కొత్త వంటలు ఏమైనా ప్రయోగాలు చేస్తూ ఉంటారా మీరు? చేస్తూ ఉంటాను అప్పుడు. నిన్న చేసామండి. నిన్ననే మా పెద్దోడి బర్త్డే ఉండే, అది ప్రయోగం అది చేసాము ఇంట్లో. బాగా సెట్ అయింది. ఏం వంట చేశారు? అదే చికెన్ మసాలా కర్రీ. చికెన్ మసాలా కర్రీ అంటే మామూలుగా మసాలా కర్రీ అంటాం కదా, యాక్చువల్గా చికెన్ కుర్మా అన్నది. చికెన్ కుర్మా దేంతో తిన్నందుకు? అది దేంతో తినవచ్చు. జొన్న రొట్టెతో తినవచ్చు, చపాతీలతో తినవచ్చు, అన్నిటితో తినవచ్చు. బిర్యానీ కూడా మామూలుగా కుర్మా అనగానే ఎక్కువ రోటీలు పరాటాలు అలా వెళ్తాయి. కుర్మా అంటే మామూలుగా మనం చపాతీలు మార్నింగ్ తినగానే పూరీలో ఏం చేస్తారు, పూరి కుర్మా వేస్తారు కదా, సేమ్ యాసిడ్గా అదే గ్రేవీ వస్తుంది మనకు. టమాటో వేస్తారా? సో లిడ్ క్లోజ్ చేసేద్దామండి. కొంచెం ఒక 5-3 minutes. ఓకే. సో మీరు ఇంతకు ముందు ఇలా షోస్ లెక్కన పార్టిసిపేట్ చేశారా? అంతకుముందు చేయలేక షూటింగ్ మాత్రం వెళ్ళారు. మీరు భార్య భర్తలు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం ఇక్కడికే. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? బాగానే ఉంది, చాలా బాగుందా? మీరండి? మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి యాంగ్జైటీగా ఉంటుంది, ఎందుకంటే మా ఆయన తోటి నన్ను ఇప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉంటారు ఇలా అని కదండి. చాలా హ్యాపీగా ఉన్నామండి. అవునా? చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే సరదాగా మాతో పాటు జంటగా వంటలు పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా సార్? ఓకే. తగినంత ఉప్పు వేసుకోవాలి మనకి, ఎంత సాల్ట్. నీళ్ళు ఇప్పుడు వేయాలా తర్వాత? కొంచెం బాగా లాస్ట్. ఇప్పుడు తగిన కొంచెం ఏమేస్తారు? కొంచెం ఉప్పు, పసుపు. అదే మళ్ళీ ఉప్పు వేసారంటే ఇంక అంతే. పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారం. అంటే ఎక్కువ కారం అంటే ఎక్కువ వేసుకోవచ్చు, కావాలి మన తగినంత వేసుకోవచ్చు.
ఇది మసాలా గరం మసాలానా? గరం మసాలా వేసుకోవాలి. ధనియాల జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. అన్ని పొడులు వేసాం కాబట్టి అది డ్రైగా అయిపోతుంది. కొద్దిసేపు ఒక 2 minutes క్లోజ్ చేద్దామండి. 2 minutes అంటే లేదా ఇప్పుడు కాదు, కొంచెం 2 minutes తర్వాత అది స్మెల్ పోవాలి కదా కొంచెం. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. చూద్దాం. ఓకే, గుడ్లు వేసుకోవాలి. నెక్స్ట్ గుడ్లు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, ఉడికించిన గుడ్లు. కొంచెం వాటర్ పోసేసాను. ఫ్లేమ్ పెంచుదామా? ఫ్లేమ్ కొంచెం. సో ఇప్పుడు నీళ్ళు వేసాం కాబట్టి మగ్గిపోయాక ఒక మనకు గ్రేవీ టైప్లో వస్తుంది లైట్గా. సో అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం. తర్వాత కొత్తిమీరతో, అంటే మనం ముందు దీంట్లో కూడా వేసుకోవచ్చు, మన తీసిన తర్వాత కూడా. సో ఇక్కడ ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. కొంచెం మసాలా, కొంచెం టేస్ట్ గురించి మనం ఫస్ట్ వేసిన మసాలా ఏంటంటే ఆ స్మెల్ చచ్చిపోతుంది. ఈ స్మెల్ ఏంటంటే మనకు మటన్ స్మెల్ వస్తుంది మసాలా వేస్తే. సో అంటే లాస్ట్లో మరొకసారి మసాలా వేసుకుంటా అంటున్నారా? ఆల్రెడీ వేసాను, కొంచెం మళ్ళీ వేసుకుంటారు. కొత్తిమీర ఇంకా మసాలా సరిపోతుంది. సో క్లోజ్ చేద్దామా? చూద్దాం. ఓకే, కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి. అది కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. సో ముందు వేసారు కాబట్టి మళ్ళీ కొంచెం తక్కువ. ఫినిషింగ్ ఒకటి లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. ఎగ్ కీమా కర్రీ రెడీ. థ్యాంక్ యూ. ఎగ్ కీమా కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఎగ్ కీమా కర్రీ తయారీ విధానం. ముందుగా ఉడికించిన కోడిగుడ్లు ఎల్లో తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ కీమా కర్రీ రెడీ.